హాయ్ హలో ఎవ్రీవన్. రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో తగినంత సాల్టు, పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఒక లెమన్ చెక్క, పెరుగు కొంచెం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని బాగా అదంతా అన్ని ప్రతి పీస్ కలిసేటట్టుగా అంతా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని తర్వాత రైస్ కుక్కర్ తీసుకొని అందులో తగినన్ని చికెన్ మసాలా దినుసులు, జీరా, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, అలాగే ఒక టమోటా తీసుకొని దానిలో కొంచెం త్వరగా మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసాను. అలా బాగా మగ్గినాక తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న చికెన్ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ రైస్ కుక్కర్ మూత పెట్టి అలా వదిలేసామంటే చికెన్ పీస్ అనేది బాగా అందులో వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి చికెన్ పీస్ అనేది బాగా కుక్ అయిపోతుంది. తర్వాత మనకు కావాల్సినంత రైస్ క్వాంటిటీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని ఆ రైస్ అనేది ఆ చికెన్లో వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మనకి సాల్టు, కారం, మసాలా అన్నీ సరిపోయినా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో తర్వాత మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ కానీ ఉంచుకున్నామంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఎవరైనా రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ట్రై చేయకపోతే సింపుల్ ప్రాసెస్ బాగుంటుంది, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి పొలుగా ఎలా వచ్చిందో చికెన్ బిర్యానీ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చేయండి, తినండి, బాగుంటే లైక్ చేయండి.